గట్టిగా చలవనే కొత్త సినిమాలో కనిపిస్తున్నా ఇద్దరు కూడా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్ సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ కైండ్ ఆఫ్ ఇది ఉందో ఎందుకని ఈ టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ లేదంటే ఇవే ఎందుకని ఫస్ట్ నుంచి కూడా కథాంశాలుగా తీసుకున్నాను. సైకలాజికల్ గా చూడటం నాకు ఇంట్రెస్ట్. ఒక క్యారెక్టర్ లోపలికి వెళ్ళి ఒక హీరోగా చేస్తున్నప్పుడు ఈ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న సబ్జెక్ట్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ మూవీ చేయడం చూస్ చేసుకోవడం అనేది ఇప్పుడు వెరీ క్రూషియల్ పార్ట్ నాకు. అంటే ఇప్పుడు సరే ఎందుకు గట్టిగా చాలా ఎవరు అసలు హూ ఈజ్ గట్టిగా చలం అనేది మూవీ అసలు యాక్చువల్గా. ఎందుకు సతాయిస్తారు నన్ను? ఏం కావాలి నీకు? అసలు ఎవరు నువ్వు? చైల్డ్ ఆర్టిస్ట్స్ గా బాగా మంచి పాపులారిటీ గెయిన్ చేసిన వాళ్ళు హీరోలుగా రాణించిన సందర్భాలు చాలా తక్కువ. ఏదో మిత్ అని అనట్లేదు కానీ బట్ మల్టిపుల్ టైమ్స్ ప్రూవ్ అయింది అది. ఇప్పుడు మిత్ అనే అనలేము, ఇంకా ఇప్పుడు చేంజ్ అవ్వచ్చేమో. నేనంటే యాక్షన్ సీక్వెన్సెస్ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు యూ విల్ ఫిట్ దట్ స్పెసిఫిక్ జానర్. ఐ డోంట్ లైక్ కమర్షియల్ సినిమాస్ బేసిక్గా. ఐ లైక్ వెరీ వాట్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ దట్ నిఖిల్ వుడ్ నీడ్ అంటే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, గుడ్ యాక్టర్. అంటే ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో అంటే ఇద్దరికి ఇది కొంచెం కనిపించడానికి గట్టిగా చలవనే కొత్త సినిమాలో కనిపిస్తున్నా, కొత్త టెక్నీషియన్ లా కనబడుతున్నా. ఇద్దరు కూడా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్. సీనియర్ మోస్ట్ మరి మరొకటి ఎప్పుడో 2012 లవ్లీ, మీరు 2013 బ్రేకప్. మళ్ళా గట్టిగా చెప్పొద్దండి, ఎప్పుడో డైరెక్ట్ అనుకుంటారు. ఐఎమ్ స్టిల్ ట్రెండ్ లోనే ఉన్నాం. ట్రెండ్లో ఉన్నది. సినిమా ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. బాగుంటుంది ట్రైలర్. సో అంటే మీరు బ్రేకప్ తీసినప్పుడు కూడా అది మోర్ ఆఫ్ కొంచెం ఈ సైకలాజికల్ నే ట్రీట్ చేశారు. అంటే బ్రేకప్ చెప్పడం ఒక అమ్మాయి ఎంత భయపడుతుంది, ఆ బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందని ఆ అమ్మాయి రకరకాల ఊహించుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. ఆ పర్స్పెక్టివ్స్ అనేది అప్పుడే చూపించారు 2013 టైంలో. సో అప్పుడు బ్రేకప్ తర్వాత బ్రేకప్ హ్యాడ్ డీసెంట్ రిసెప్షన్. అదే పెద్ద బ్లాక్ బస్టర్ అని అనగానే ఇట్ హ్యాడ్ డీసెంట్ రిసెప్షన్. మీరు పెట్టిన బడ్జెట్ కి ఇట్ వాజ్ బిట్ సక్సెస్ అని చెప్పాలి. సో ఇప్పుడు గట్టిగా చలం వచ్చేటప్పుడు కూడా ట్రైలర్ చూస్తే నాకేమనిపించింది అంటే ఇందులో కూడా మోర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఏదైతే ఆ పర్సనాలిటీ స్ప్లిట్ పర్సనాలిటీ కైండ్ ఆఫ్ ఇది ఉందో కొంచెం మళ్ళీ అదే టచ్ చేశారు అనిపించింది. అంటే ఆ మెంటల్ హెల్త్ గురించి కానీ ఇవన్నీ కూడా అంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా మెంటల్ హెల్త్ గురించి కూడా చిన్నపాటి ఒక మెసేజ్ ఏమైనా ఉండొచ్చేమో, లేదంటే దాని తాలూకా ట్రీట్మెంట్ ఏమైనా ఉండొచ్చేమో అనిపించింది. సో ఎందుకని ఈ టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ లేదంటే ఇవే ఎందుకని ఫస్ట్ నుంచి కూడా కథాంశాలుగా తీసుకోవడం? సూపర్ బాగా అది మామూలుగా ఒక స్టోరీని జనరల్గా ఇప్పుడు బ్రేకప్ తీసుకుంటే అది ఒక ఇద్దరు లవర్స్, అమ్మాయి అబ్బాయి మధ్య ఇద్దరి మధ్య సమ్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి బ్రేకప్ అయ్యారు. అదొక మామూలు ఒక డ్రామా స్టోరీ అవుతుంది, ఒక లవ్ డ్రామా అవుతుంది. నాకు జస్ట్ డ్రామా మూవీస్ అన్నీ చూస్తూ ఉంటారు, కానీ రియల్గా వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ సైకి ఏంటి అనేది నాకు ఎక్కువ క్యూరియాసిటీ. అది ఎనీ స్టోరీని జనరల్ డ్రామా అంటే అది ఒక ఆబ్జెక్టివ్ దృష్టి, అది ఆబ్జెక్టివ్గానే చూస్తాం మన స్టోరీని. సైకలాజికల్గా చూడటం నాకు ఇంట్రెస్ట్. ఒక క్యారెక్టర్ లోపలికి వెళ్ళి ఒక సైకలాజికల్గా వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుంది బ్రేకప్ జరిగేటప్పుడు అనేది నాకు ఇష్టం. అందుకే దాన్ని అలా ట్రీట్ చేసింది. దానికి మనం ఒక రోషమాన్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే తీసుకొని దాన్ని చేసాం. సో ఈవెన్ అలాగే దీంట్లో కూడా ఒక అబ్బాయి ఒక గోస్ట్ దయ్యం మూవీ అలాంటిది, ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంటు, ఒక హారర్ ఫిల్ము. దాని ఒక జనరల్ హారర్ మూవీ, ఒక అబ్బాయి ఉన్నాడు దయ్యం పట్టిందో ఇంకోటి ఏదో వచ్చింది అనేది కాకుండా అసలు వాడి మైండ్లో రియల్గా ఏం జరుగుతుంది అనేది సైకలాజికల్గా చూడడం అలవాటు. ఏ స్టోరీనైనా, ఒక ఈ కథనే కాదు, ఏ స్టోరీనైనా క్యారెక్టర్ సైకాలజీలో నుంచి చూడాలనేది నాకు ఎక్కువ ఆసక్తి. సో అందుకే మీకు ఆ సిమిలారిటీ కనపడి ఉంటుంది. సో నిఖిల్ అంటే ఇప్పటిదాకా సరదాగా చైల్డ్హుడ్ హీరో క్యారెక్టర్లు చాలా సింపుల్, అంటే ఈజీ అని చెప్పను, బట్ మోర్ ఆఫ్ ఈజీ సింపుల్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా సరదాగా ఆడుకోవడం, అన్ని హీరోలతో సరదాగా ఉండే టైం పాస్ రోల్స్ ఇవన్నీ. బట్ ఇప్పుడు ఒక ఫస్ట్ టైం డెబ్యూ, మైట్ నాట్ బి యువర్ డెబ్యూ, బట్ ఒక హీరోగా చేస్తున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఈ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న సబ్జెక్ట్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? డెబ్యూ లెక్కకే వస్తుంది ఇది, బట్ ఇంతకు ముందున్న వాటికి దీనికి సంబంధం లేదు. మీరు అన్నట్టే అదంతా ఒక పేజ్, ఇదంతా ఒక పేజ్. ఫస్ట్ మూవీ చేయడం చూస్ చేసుకోవడం అనేది ఇప్పుడు వెరీ క్రూషియల్ పార్ట్ నాకు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా దీని తర్వాత అన్నట్టే ఉంటుంది. జనాలు ఏం చూసినా, జనాలు ఎవరు నన్ను చూసినా కూడా ఫ్యూచర్గా వీడి ఫస్ట్ సినిమా ఇది, గట్టిగా చలంలో వీడు అబ్బాయి చేశాడు, సో తర్వాత ఈ సినిమా చేశాడు అనేది ఉంటుంది. సో నాకు బేసిక్గా ఇంట్రెస్టింగ్గా అనిపించే ఎలిమెంట్స్ ఉన్నప్పుడు జనాలకు కూడా బాగా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. అంటే నార్మల్ క్లీషే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాని ఒక థ్రిల్లర్ని మనం డిఫరెన్షియేట్ చేసి చూడగలుగుతాం.
అది అది సినిమాలో నాకు కనిపించింది. ఒకవేళ ఇఫ్ ఐ చూస్ దిస్ మూవీ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ మీ అనిపించింది నాకు. సో యా. ఓకే, కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కి ప్రిపరేషన్ ఇస్ మచ్ నీడెడ్. ఎందుకంటే నీలోనే ఒక 2 పర్సనాలిటీలో లేదంటే నీలో నువ్వే మాట్లాడుకునే టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది, ఆ క్యారెక్టర్ నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి, ఆ క్యారెక్టర్ నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగా, ఫస్ట్ నీలో నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ హోంవర్క్ యూ డిడ్ ఫర్ దిస్ రోల్? సో అంటే ఐ లైక్ ఓవర్ వర్కింగ్. బేసిక్గా నేను వర్కాలిక్ బాగా. ఓకే. ఇంకోటి నేను చాలా ఇంట్రోవర్ట్. నేను చాలా ఎక్కువ ఆలోచిస్తాను. నేను ఐ థింక్ అ లాట్, చాలా అంటే చాలా. సో నాకు అది హెల్ప్ అయింది బేసిక్గా. సార్ నాకు స్టోరీ నరేట్ చేసినప్పటి నుంచి నాకు ఒక 1.5 week నాకు గ్యాప్ దొరికింది మధ్యలో. ఆ 1.5 week నేను థింక్ చేసి అప్పుడు సార్ ఓకే బాగుంది ఇది, నేను ఐ కెన్ పుల్ దిస్ ఆఫ్ కరెక్టర్ అనుకుని నేను ఇన్స్పిరేషన్స్ తీసుకున్నా కొన్ని వేరే సినిమాస్ నుంచి, వేరే క్యారెక్టర్స్ నుంచి. ఓకే, నా క్యారెక్టర్కి నేను కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయొచ్చు దీనికి. చూసినప్పుడు కూడా ఈ క్యారెక్టర్ కూడా వీడు బాగా చేయగలుగుతాడు, ఇలాంటి యాంగిల్ కూడా. సో ఇప్పటి వరకు నేను ఎవరు చూసినా ఆల్మోస్ట్ అన్ని చైల్డ్ యాక్టర్గా చూసినప్పుడు అన్ని చిన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక కామ్ స్వీట్ బాయ్, లేకపోతే మాస్ సినిమాలో అంటే మాస్ బాయ్ అన్నట్టు, ఇలాంటి ఒక షేడ్ ఎవరు చూడలేదు. సో ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్ అలా. ఓకే. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకొక అనిపించిన థింగ్ ఏంటంటే, ఇది కొంచెం నైట్ శ్యామ్లన్ స్ప్లిట్ మూవీని కొంచెం తలపించింది అనమాట. ఒక మనిషిలోనే 2 రకాల మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉండడం కానీ, లేదంటే ఆ హీరో స్పెసిఫిక్గా తనలో తను మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా. సో మీ మీద ఆ హాలీవుడ్ సినిమాలో ఏమన్నా ప్రభావం ఉంటుందండి? చాలా ఉంది. 100%. అంటే మనం హాలీవుడ్ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యే మనం సినిమాలు తీస్తా ఉంటాం. సినిమా తీయడం కూడా మేము హాలీవుడ్ స్టైల్లోనే తీసేవాళ్ళం. ఓకే. కెమెరా వర్క్ చాలా ఉంది. అంటే నాకు ఈవెన్ హిచ్కాక్ నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్. హిచ్కాక్ మూవీస్ దాదాపు అన్నీ చూశాను. అలాంటి మూవీస్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. తర్వాత మన ఆర్జీవి గారు తీసిన రాత్రి సినిమా చాలా ఇన్స్పిరేషన్ నాకు. తర్వాత అక్కడి నుంచి హారర్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత సైకో మూవీ చూశాను హిచ్కాక్ది. అది వేరే జోన్కి తీసుకెళ్ళిపోయింది. అది ఇలా కూడా ఉంటాయి ఆ మూవీస్, ముఖ్యంగా హారర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందా, ఎంత ఉంటుందో ఈ హారర్ మూవీస్లో అనే ఒక మనకి దెయ్యం సినిమాలు అంటే పొయ్యిలో కాళ్ళు పెట్టుకోవడం ఇదే. అవునవును, హారర్ అంటే మనకు తెలిసిన హారర్ అదే. అవి చూసినప్పుడు సైకో లాంటి మూవీ చూసినప్పుడు నిజంగా హారర్ అంటే ఓకే ఇలా ఉంటుందా అనిపించింది. రియల్గా ఇంట్రెస్ట్ అప్పుడు కలిగింది. ఆ తర్వాత ఎగ్జార్సిస్ట్ చూశాను, అది ఇంకొక వేరే లెవెల్ మూవీ అది. తర్వాత షైనింగ్ చూశాను. అలా చూస్తూ వచ్చాను. మీరన్న స్ప్లిట్ కానీ, తర్వాత లేటెస్ట్గా వచ్చిన మూవీస్ ఉన్నాయి. తర్వాత ద విచ్ కానీ, మిడ్ సమ్మర్, లేటెస్ట్, ఇంకా అవన్నీ చాలా మూవీస్, మంచి మంచి మూవీస్. దగ్గర చాలా మంచి కలెక్షన్. తర్వాత నెస్ఫ్రైట్ అని ఇయర్ వచ్చింది. అది 5 సార్లు చూసాను నేను థియేటర్లో. నాకు స్టోరీ చెప్పి నాకు కొన్ని సినిమాలు ఇచ్చారు. నిఖిల్ ఇవి మన క్యారెక్టర్ కొంచెం రిజెంబలెన్స్ ఉంటుంది అన్ని క్యారెక్టర్స్లోకి, ఇది చూడు, ఇవి నువ్వు అదే చేయమని చెప్పను, చూసుకుని నువ్వు ఇన్స్పిరేషన్ తీసుకో, మన క్యారెక్టర్కి మనం ఏం చేయాలో మనం అది చేద్దాం. ఓకే. సో అట్లాగా అలాంటి సినిమాలు చూశాను కాబట్టి అంటే అలా చేయాలని నా కోరిక అంతే. అంత డీప్ నాకు డిజైర్ ఉండేది ఒక హారర్ మూవీ చేయాలని. అంటే వాళ్ళు జస్ట్ దాంట్లో వాళ్ళు చాలా సబ్టెక్స్ట్లు చాలా విషయాలు చెప్తారు హారర్ సినిమాలో కూడా. అంటే వాళ్ళు ఒక అండర్ కరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, రేసిజం కానీ, లేకపోతే ఉమెన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధించింది కానీ, లేదంటే ఫ్యామిలీలో ఉన్న సైకలాజికల్ ఇష్యూస్ కానీ, అవన్నీ వాళ్ళు సబ్టెక్స్ట్లో పెడతారు. ఒక మెటాఫర్గానే హారర్ తీస్తారు చాలా మూవీస్. సో అది అంత అందమైన హారర్ మూవీస్కి మనం ఎవరు చెయ్యమో, మనం అంటే చేయరు కాబట్టి మన ఆడియన్స్ తెలియదు కాబట్టి చూడరు. మనకి హారర్ అంటే ఓన్లీ దెయ్యాన్నే చూస్తారు. అందుకే మన వాళ్ళకి ఏంటంటే హారర్ అంటే ఒక చీప్ ఫీలింగ్ ఉంది. అందుకే కొంతమంది ఈ హారర్ మూవీస్ మనం చూడండి అని కూడా అంటుంటారు పాపం. ఎందుకంటే వాళ్ళకి రియల్గా ఒక క్వాలిటీ హారర్ మూవీస్ మనకి రావు కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో నాకు లక్కీగా ఏంటంటే ఈ సినిమాకి అలాంటి ఒక స్టోరీ దొరికింది, రియల్ స్టోరీ. అది రియల్గా అది మా ప్రొడ్యూసర్ రాజు గారు అది ఫైండ్ అవుట్ చేసి పికప్ చేసి ఒక రియల్ తెలిసిన వాళ్ళది అది తీసి ఇచ్చాడు. ఎప్పుడైతే అది చెప్పాడో నాకు ఇంకా దొరికిందిరా ఫుల్ ఎనర్జీ అనుకున్నా. అంటే ఒక మంచి ఒక సాలిడ్ మూవీ తీయడానికి, హారర్ ఫిల్మ్ తీయడానికి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ సినిమా జర్నీ. మీరు బ్రేకప్ సినిమా తీసే టైంకో లేదంటే ఆ తర్వాత మీరు చేసిన సినిమాలకి టైంకి
ఈ వెస్టర్న్ మూవీస్ లేదంటే హాలీవుడ్ ఫిలిమ్స్ మీద జనాలకున్న అభిప్రాయం వేరు, ఎందుకంటే చూడడం తక్కువ. బట్ ఇప్పుడు ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత అందరూ అన్ని రకాల సినిమాలు చూస్తా ఉన్నారు. సో అంటే ఎంత మీకు దాని నుంచి ఇన్స్పైర్ అయినా, ఎంత దాని నుంచి ఒక కొన్ని సీన్ కంపోజిషన్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఎంత చిన్నపాటి ఇన్స్పిరేషన్ తీసుకున్నా కూడా అది కంప్లీట్ గా కూడా ఎక్కడ కనబడకూడదు. ఇంతకు ముందు తీసుకుంటే ఆ ఫ్రీ హ్యాండ్ ఉండేది, ఇప్పుడు ఆ సీన్ లేదు, సింపుల్ గారే ఇది ఆ సినిమాలో ఇందులో అని చెప్పి పట్టేస్తున్నారు. సో ఇప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు మరి? నేను సినిమా చూస్తాను కానీ ఎక్కడ ఒక సీన్ కానీ ఒక షార్ట్ కానీ కాపీ కొట్టను. ఓకే, అంటే ఆ సినిమాలు చూసి ఎంజాయ్ చేసి అబ్జర్వ్ చేసుకుంటాను అంతే. అది నాకు లోపల సిస్టంలో ఉండిపోద్ది అంతే. ఈ సినిమా చేసేటప్పుడు ప్యూర్గా ఈ స్టోరీ ఒరిజినల్ స్టోరీ కాబట్టి ఇంకా మనకి పలానా సినిమా కాపీ కొట్టాలనే అవసరం రాలేదు. ఒరిజినల్ స్టోరీ కాబట్టి వాళ్ళ ఆ ఫ్యామిలీని కలిశాను, వాళ్ళ గురించిన డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాను. అంటే వాళ్ళు ఎవరికి చెప్పని కొన్ని డీటెయిల్స్, వాళ్ళకి కూడా కొన్ని అర్థం కావు. అవన్నీ నేను కొంత రీసెర్చ్ చేశాను మెడికల్గాను, తర్వాత ఈ స్పిరిచువల్ పీపుల్ని కూడా కలిశాను, వాళ్ళు కొన్ని చెప్పారు. సో ఇవన్నీ అంటే మీకు మోర్ అథెంటిక్గా ఉంటాయి, ఇవన్నీ రియల్గా ఉంటాయి, ఎక్కడ చూసి కాపీ కొట్టిన ఫీలింగ్ రాదు. మేబీ మీరు అన్నట్టు లోపల అండర్ కరెంట్గా ఏమన్నా ఇన్స్పిరేషన్స్ ఉంటాయి మనకి తెలియకుండానే, బట్ అవి ఏంటంటే ఆబ్వియస్గా తెర మీదకి రావయి. ఓకే, మన మూవీలో అమాల్గం అయిపోయి అవి వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంత ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తర్వాత నేను సినిమా చూసిన తర్వాత నాకు కొన్ని అనిపించింది, ఓకే ఇందులో అక్కడక్కడ చిన్న సిమ్టమ్స్, ఎగ్జాటిక్ సిమ్టమ్స్ ఉంటాయి, షైనింగ్ సిమ్టమ్స్ ఉంటాయి, సిమ్టమ్సే బట్ నాట్ డైరెక్ట్ లిఫ్టింగ్. సో అలా కాబట్టి ఇది మీకు చూస్తే ఎలా ఉంటుంది అంటే ఒక ఒరిజినల్ మూవీ చూసిన ఫీలింగే ఉంటుంది. ఎక్కడ మీకు ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, దట్ ఐ హ్యావ్ టు సే. క్యారెక్టర్ బిల్డింగ్ అనేది అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ షాట్స్ ఉంటాయి కదా, అంటే మా అబ్బాయి చాలా గౌరవిస్తాడు, మర్యాద ఇస్తాడు అనగానే ప్రయాణం పడుతుంటాడు, చాలా వెల్ బిహేవ్డ్ అనగానే ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం. సో కాంట్రాస్ట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఒక సినిమా మీద అరే ఏంటి గట్టిగా చలం ఏంటి, అసలు వీడి క్యారెక్టర్ ఏంటి అది అనేది ఒక చిన్న ప్రశ్న అయితే ఖచ్చితంగా లేవనెత్తింది అది. సో ఆ విషయంలో మాత్రం పీపుల్ సక్సీడెడ్ ట్రైలర్ లో క్యూరియాసిటీ రైజ్ చేయడం అనేది, ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ టాస్క్ రైట్ నౌ. ఎందుకంటే ఒక టీజర్ ట్రైలర్ చూసి ఇది బాగుందా బాగాలేదా అని పక్కన పెట్టేస్తే క్యూరియాసిటీ అనేది రేస్ చేయకపోతే, లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనేది రేస్ చేయకపోతే ఆడియన్స్ ఆర్ నాట్ కమింగ్ డౌన్ టు ద థియేటర్స్ రైట్ నౌ. సో గట్టిగా చాలా మాత్రం ఆ విషయంలో ఈ పీపుల్ ఆర్ నాట్ లక్కీ, అది ప్రాపర్ గా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ విషయంలో మాత్రం ఈ పీపుల్ షుడ్ బి అప్రిషియేటెడ్. స్పెసిఫిక్ గా నీ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో, నిద్రలో సడన్ గా లేచే షార్ట్ అవుతుంది కదా, లైక్ ఆన్ ద బెడ్, అది నాకు అంటే అది ఇంకా సినిమాలో కొంచెం లెంతీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యా, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ షార్ట్స్ బాగుంటాయి చూడడానికి, ఎందుకంటే పీపుల్ షుడ్ గో, అదొక ట్రాన్స్ షాట్ లాంటిది బేసిక్ గా. సో పీపుల్ షుడ్ ఫీల్ దట్ ఓకే, ఆ సైలెన్స్ అన్నది పీపుల్ అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తున్నాడు వీడు అనే ఒక ఆలోచన వచ్చి కొంచెం సీట్లో ఎదురు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ ఓపెనింగ్ ఆ కళ్ళు ఓపెన్ అవుతాయో అప్పుడు చిన్న జరుపుకుంటారు చూడండి, దట్ విల్ ప్లే ద మేజర్ రోల్ ఇన్ కనెక్టింగ్ ద ఆడియన్స్ టు ద ఫిలిం. సో ఆ కైండ్ ఆఫ్ షార్ట్స్ అన్ని కూడా ట్రైలర్ లో చూడడం అనేది కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సేమ్ టైం నేను ముందే చెప్పినట్టు కొంచెం స్ప్లిట్ సినిమా తాలూకా చిన్న ఎక్కడ ఉందేమో, దాని ప్రభావం దీని మీద ఉందేమో అని కూడా అనిపించింది. ఇంకోటి మీరు మోస్ట్లీ హారర్ అని చెప్పేసి అంటున్నారు కానీ మోర్ ఆఫ్ సైకలాజికల్ థ్రిల్లర్ నాకు అనిపిస్తుంది. రెండు అంటే బేసిక్గా మెంటల్ హెల్త్ ని మనం ఎప్పుడన్నా తీసుకున్నా ఆల్మోస్ట్ అన్ని కొంచెం రిజెంబుల్ అవుతూ ఉంటాయి అక్కడ. అంటే మీరన్న స్ప్లిట్ మూవీ అది ప్యూర్లీ పర్సనాలిటీ డిజార్డర్ మీద సినిమా కదా, మల్టిపుల్ పర్సనాలిటీ మీద. ఓకే, అందులో మీరు ఎందుకు అనిపించుంటుంది అంటే అతను డిఫరెంట్ వేరియేషన్స్తో నంబర్ ఆఫ్ క్యారెక్టర్లు అతనిలోనే ఉంటాయి కదా, ఏమంటారు ఆల్టర్ ఈగోస్, బోల్డ్ 23, 24 ఎంతో చెప్పే లిస్ట్, అన్ని ఆల్టర్ ఈగోస్ ఉంటాయి వాళ్ళు, అది చేస్తూ ఉంటాడు కదా. ఇందులో అన్ని లేకపోయినా ఇందులో చాలా ఉంటాయి. ఈ మూవీలో కూడా చాలా రకాల వేరియేషన్స్ ఆ క్యారెక్టర్ గోత్రు అవుతూ ఉంటుంది. అవుతూ ఉంటుంది, అది గోస్ట్ వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ గోత్రు అవుతానే ఉంటుంది అనమాట క్యారెక్టర్. అదే తను చేసిన కౌశిక్ అనే ఒక అబ్బాయి సో ఆ వేరియేషన్స్ అన్ని నిజంగా ఆ స్ప్లిట్లో అతను నాకేం గుర్తులేదు హీరో, తను పెర్ఫార్మ్ చేసినంత దగ్గరగా తను చేసాడు, అంత బాగా చేసాడు తను కూడా. వెరీ బిగ్ కాంప్లిమెంట్ చేశాడు. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అది ఏమన్నా అందులో మిస్టేక్స్ ఏమైనా జరుగుంటే నావే తప్పితే తన అయితే కాదు, సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం అక్కడక్కడ. సరే, ఎందుకు గట్టిగా చాలా ఎవరు అసలు అది సినిమా చూసి తెలుసుకోవాలి. అది మిస్టరీ. అంటే హూ ఈజ్ గట్టిగా చలం అనేది మూవీ అసలు. ఓకే, సో అది ఎవరు గట్టిగా చలం ఫైండ్ అవుట్ చేయడం, అసలు ఎవరు ఏంటి మిస్టరీ అది. సో అదే మిస్టరీ ఇంకా. ఓకే,
సో ఈ కైండ్ ఆఫ్ మీరు ఇందా చెప్పినట్టు ఈ కైండ్ ఆఫ్ బోత్ ఆ సైకాలజీ అట్ ద సేమ్ టైం ఈ హారర్ని రెండు మిక్స్ చేసినప్పుడు దాని అవుట్కమ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే చంద్రముఖిలో చూసాం, అంటే తమిళ చంద్రముఖిలో అంత ఉండదు కానీ, ఎందుకంటే అది మోర్ ఆఫ్ హారరిఫిక్ ఎలిమెంట్స్ లోనే ఎక్కువ తీసుకెళ్లారు, సైకాలజీ అనేది ఎక్కడ ట్రీట్ చేయలేదు. బట్ దాని ఒరిజినల్ మలయాళం వర్షన్ లో కంప్లీట్లీ దాన్ని ఒక సైకలాజికల్ గానే చూపించారనమాట, ఆ శోభన క్యారెక్టర్ కానీ అదంతా కూడా. సో ఈ గట్టికాచలంలో ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండబోతుంది? అదే ఇప్పుడు మీరు అన్నది మణిచిత్ర తాళ్ళు మూవీ, మళ్ళీ మోహన్ లాల్ చేసింది, అది ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. అది కూడా చూశాను నేను. మేబీ అది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బట్ నాట్ యాజ్ ఇట్ ఈస్ అదే కాదు, జస్ట్ ఫాలో చేస్తుంది. సో దీంట్లో మీకు గోస్ట్ ఎలిమెంట్ ఉంటుంది త్రూఅవుట్, దాన్ని సైకలాజికల్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ రెండు ప్యారల్గానే మీకు త్రూఅవుట్ సినిమా రన్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఏది కంక్లూడ్ చేయలేదు అసలు, ఫైనల్గా దాని అవుట్కమ్ ఎలా వచ్చింది ఏంటి అంటే, ప్రతి సినిమాకి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ రావాలి కదా, ఈ సొల్యూషన్ ఎలా వచ్చింది అనేది ఒక థ్రిల్లింగ్ కంక్లూజన్ ఉంటుంది సినిమాలో. ఆ కంక్లూజన్ సినిమాకి ఆడియన్స్కి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎండ్కి వచ్చేసరికి వావ్ ఇది కదా, ఇలా ఎండ్ అవ్వాలి కదా మూవీ అనే ఫీలింగ్ వస్తుంది మనకి. సో అది ముఖ్యంగా మేము లాస్ట్ 45 minutes సినిమా మీద కంప్లీట్ డిపెండ్ అయ్యాం. ముందు మూవీ స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అవుతుంది, వెరీ స్లో బర్న్ మూవీ ఇది. మెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది, క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూ మెల్లగా వెళ్తూ ఉంటుంది. లాస్ట్ 45 minutes ఇంకా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. అది ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ మీకు ఇంకా అలా ఉంటుంది. ఓకే, నిఖిల్ ఇది అంత ఈజీ కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే గట్టికాచలం ఈజ్ నాట్ ఎ ఫిలిం దట్ అంటే ఏదో లాస్ట్ ఇయర్ అనౌన్స్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా కాదు. ఇట్ టుక్ సమ్ టైమ్. ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి, లేదంటే టీజర్ కో ఇప్పుడు రీసెంట్ లాంచ్ చేసిన ట్రైలర్ కానీ ఇవన్నీ కూడా హ్యాడ్ సమ్ లాట్ ఆఫ్ టైమ్ లైన్. ఆల్మోస్ట్ అంటే టైమ్ లైన్ నీడ్ నాట్ టు బీ స్పెసిఫైడ్, బట్ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. సో నీ మైండ్ సెట్ ఎలా ఉండింది ఆ టైంలో? అరే ఐ వాంటెడ్ టు గెట్ లాంచ్డ్, ఎందుకంటే నీ కాంటెంపరీస్ ఎవరైతే ఉన్నారంటే మీరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే టైంలో ఉన్న ఆర్టిస్ట్ అందరూ కూడా అంటే హీరోలు అని చెప్పను కానీ దే ఆర్ మోర్ లాంచ్డ్. అంటే నీతో పాటు యాక్ట్ చేసిన అప్పుడు అంటే నీతో పాటు సమానంగా ఈ చైల్డ్ క్యారెక్టర్స్ అని చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఆల్రెడీ హీరోలు గానో లేదంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో వాళ్ళు లాంచ్ అయిపోయి ఉన్నారు. సో నీది కొంచెం డిలే అవుతూ వచ్చింది. సో నీ మైండ్ సెట్ ఎలా ఉండింది? నేను కొంచెం లేట్ అవుతున్నాను అన్న టెన్షన్ ఉండిందా, లేదంటే అలాగా? హౌ ఐ థింక్ అంటే ప్రాపర్గా లాంచ్ అవ్వడమే ఇంపార్టెంట్. అంటే టైంతో సంబంధం ఏం లేదు. ఫాస్ట్గా చేసుకుంటే ఫాస్ట్గానే కనిపించుకొని వెళ్ళిపోతాం, అది మన చేతిలో ఉండదు. మనం జనాలకి ఎంత ఎవిడెంట్గా కనిపిస్తున్నామో, జనాలు మనల్ని ఎంత బాగా యాక్సెప్ట్ చేశారనేది మెయిన్ పార్ట్. సో ఓకే లేట్ అయిందంటే ఇది మన చేతిలో ఏం లేదు. సో బేసిక్గా మేము స్టార్ట్ చేయడం ఫాస్ట్గా, వర్క్ చేయడం అంతా ఫాస్ట్గానే అయిపోయింది. మాకు పోస్ట్కి కొంచెం టైం పట్టింది. అది ఓకే, ఒక యాంగిల్లో చూసుకుంటే మంచిదే అయింది. ఎందుకంటే మాకు జనాలకి కూడా బాగా తెలుస్తూ వచ్చింది అనమాట. మాకు కూడా కొంచెం పెరిగింది అది, కొంచెం జనాలు ఇంట్రెస్ట్ చూపించడం కూడా. మేము ఇంత టైం తీసుకున్నందుకు కూడా కొంచెం ఒక రకంగా అడ్వాంటేజ్ అనుకోవాలి. ఎందుకంటే మేము ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేయడం మొత్తం అంత చిన్న సినిమాగానే స్టార్ట్ చేసాం. ఒకవేళ మేము అనుకున్న టైంలోనే ఫాస్ట్గా అయిపోయామంటే మేమే రిలీజ్ చేసుకుని మాదంతా ఉండేది. ఎస్కేఎన్ గారు మారుతి గారు వచ్చేవారు కాదు అప్పుడు. ఎస్కేఎన్ గారు మారుతి గారు ఎప్పుడు తీసుకున్నారో ఇప్పుడు ఇంకా లార్జ్ స్కేల్ ఇంకా పెరిగింది సినిమా. సో యా, అంటే తొందర పడాలి అంటే వాళ్ళు అందరు చేసేస్తున్నారు నేను చేయలేదు అన్నది ఎక్కడో ఒకటి ఉంటుంది. కాకపోతే అంత ఏం నేను ఎఫెక్ట్ ఏం అవ్వలేదు. బేసిక్గా అంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను జనాలను యాక్సెప్ట్ చేయడమే కావాలి ఎక్కువ. అంటే ముందు సినిమాల కన్నా ఈ సినిమానే బాగుంది అనుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా అది. సో యా, ఓకే. అండ్ అలాగే ఈ చైల్డ్ ఆర్టిస్ట్స్ గా బాగా ఎక్కువ సినిమాలు చేసో లేదంటే మంచి పాపులారిటీ గెయిన్ చేసిన వాళ్ళు హీరోలుగా రాణించిన సందర్భాలు చాలా తక్కువ. సో అది అంటే అదేదో మిత్ అని అనట్లేదు కానీ, బట్ మల్టిపుల్ టైమ్స్ ప్రూవ్ అయింది అది. అది ఫ్రమ్ ఇప్పుడు మీ టైంలో నుంచి అని కదా, మీకంటే ముందు సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లేదంటే జూనియర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా హీరోలుగా వచ్చేటప్పటికి ఎక్కడో కొంచెం చిన్న స్పార్క్ అనేది మిస్ అవుతుంది. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు పెద్ద తర్వాత హీరోలు అయిన వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్తానంటే తర్వాత ఆయన చెప్తాడు. ఇద్దరు ఎవరంటే ఒకడు లియోనార్డో డికాప్రియో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో అయ్యాడు, తర్వాత కమల్ హాసన్ గారు ఆయన చైల్డ్ నుంచి అయ్యాడు. ఇంకా తర్వాత నువ్వు చెప్పు. అలా ఏం లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు మిత్ అని అనలేము, ఇంకా ఇప్పుడు చేంజ్ అవ్వచ్చేమో. నేనంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఏమీ కాదు కానీ జస్ట్
నేను ఆలోచించే విధానం చాలా 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 కొంచెం వింతగా ఉంటుంది అనమాట. నేను ఐఎమ్ నాట్ ఎ వెరీ క్లీషే గా, నేను నార్మల్గా ఆలోచించాను. ఐ ఓవర్ థింక్ అ లాట్. సో నేను చూస్ చేసుకునే ప్రాజెక్ట్స్ కూడా నేను ఎక్కువ ఆలోచిస్తాను. అంటే చెయ్యాలా వద్దని 1 సార్లు ఆలోచించాక నేను చూస్ చేసుకుంటాను. సో అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ నేను చెప్పినట్టే, అంటే ప్రాజెక్ట్ మనం ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో జనాలు కూడా అంతే బాగా యాక్సెప్ట్ చేస్తారు మనల్ని. అదే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ కూడా నేను ఇప్పుడు ఓన్లీ ఈ ప్రాజెక్ట్ చేయడమే నాది కాదు. నెక్స్ట్ నేను ఏం చూస్ చేసుకుంటున్నా దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అలా. ఓకే. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఈ సినిమాలు చేయడం వల్ల, లేదంటే ఒక చిన్నపాటి స్టార్డమ్ అయితే క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా. స్కూల్లో అందరూ గుర్తుపడతారు, ఒక సరౌండింగ్స్ లో కూడా మినీ సెలబ్రిటీలా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఆ ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఎలాగా నేను సినిమాలో సెటిల్ అయిపోతాను, లేదంటే సినిమాలో ఇంకా నాకు కెరీర్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. సో అది వర్కౌట్ అయినంత వరకు ఓకే. బట్ వాట్ ఇఫ్ అన్నట్లు ఒక థాట్ వచ్చి, ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా ఆలోచిస్తానని చెప్పేసి, సో ఆబ్వియస్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆలోచించుకుని ఉంటారు కదా. సో వాట్ ఇఫ్ నిఖిల్ కి సినిమాలు ఒకవేళ లేదు, వర్కౌట్ అవ్వలేదు, లేదంటే నిఖిల్ డజంట్ వాంట్ టు మేక్ అంటే ఒక హీరో గాను లేదంటే క్యారెక్టర్ రోల్స్ గాను కంటిన్యూ అవ్వాలనుకోలేదు. సో దెన్ వాట్ ఈస్ యువర్ ఆప్షన్ బి? అసలు థాట్ ఉండిందా ఎప్పుడన్నా? అంటే ఫస్ట్ నేను స్పోర్ట్స్లో ఉండేవాడిని. నేను మా స్కూల్ ఫుట్బాల్ క్యాప్టెన్ అనమాట నేను. కానీ ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాలకు వచ్చేసానో ఇంకా సినిమా తప్ప నా మైండ్లో ఏం లేదు. ఇంకా ఏం చేసినా ఇంకా సినిమానే. దీనిపైన అంత లవ్ అంత ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు అంత కాన్ఫిడెంట్గా వచ్చాను. ఓకే. టిల్ డేట్ ఇప్పటిదాకా నీ భుజాల మీద ఏం లేదు, ఒక బరువు అనేది లేదు అనుకుంటున్నారు టిల్ డేట్, గట్టిగా చలానికి ముందు. ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ స్టార్ టైటిల్ ఫిల్మ్స్. సో అది నీకు ఎనఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. జస్ట్ గోయింగ్ టు ద సెట్స్, సరదాగా క్యారెక్టర్స్ ఏదో ప్లే చేస్తున్నావు, సరదాగా టైం పాస్ అయిపోతుంది, వచ్చేస్తున్నావు, డన్. అంటే దో యూర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. బట్ ఇప్పుడు గట్టిగా చలం కానీ లేదంటే ఫ్యూచర్ లో చేసే మూవీస్ కానీ అక్కడ వస్తుంది అనమాట ఖచ్చితంగా. ఓకే, నిఖిల్ స్టార్, యూ విల్ బి హెడ్ లైన్ ఇన్ ద ఫిల్మ్స్. సో ఇప్పుడు కంప్లీట్ గా సినారియో మారిపోద్ది. అంతకుముందు సరదాగా సెట్కి వెళ్ళేది, ఇప్పుడు ఖచ్చితంగా ఒక బాధ్యతతో సెట్కి వచ్చి అమ్మో ఇది చెయ్యాలి, లేదంటే నాకు నెక్స్ట్ నా కెరీర్ ఏంటి అనేది. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే చేంజింగ్ ద ఫిల్మోగ్రఫీ కెరీర్ రైట్ నౌ. సో ఇప్పుడు అంటే ఇప్పటిదాకా ఉన్న మైండ్ సెట్ ఇస్ ఫైన్, బట్ ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది? దిస్ ఈస్ అ వెరీ ఏమంటారు, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ టైం ఇప్పుడున్నది. ఇంతకు ముందు ఉన్న ఆడియన్స్కి ఇప్పుడున్న ఆడియన్స్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. జనాలు ఆడియన్స్ సినిమాలు చూడడము ఇప్పుడు సినిమాలు చూడడానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. మీరు ఇందాక అన్నట్టు అంటే మీరు ఆ సినిమాలో చేసేసారు, ఇదే పాట సినిమాలో చేశారు అన్నట్టే. ఇప్పుడు యాక్టింగ్ విషయానికి వచ్చినా కూడా అరే సేమ్ అదే సినిమాలో చేసిన యాక్టింగ్ ఇక్కడ కూడా చేసాడు రా అంటారు. సో మనము దాన్ని మన ఓన్గా అంటే క్యారెక్టర్ని నా ఓన్గా నేను ఎంత చేసుకుని నా బాడీ లాంగ్వేజ్ నేను ఎంత కొత్తగా చూపిస్తున్నాను దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో వాట్స్ యువర్ ఏజ్ నిఖిల్ రైట్ నౌ? How much do I look? లేదు, అది కవర్ చేస్తారు. చాలా చాలా యంగ్, ఏం పర్లేదు. I am 25. ఓకే ఫైన్. సో అంటే ఇప్పుడు రైట్ నౌ యూ వాంటెడ్ ఫిల్మ్ విత్ నాట్ ఎ మాస్ ఫిల్మ్, మాస్ సినిమా కాకుండా ప్రాపర్ కాన్సెప్ట్ ఫిల్మ్ తో వచ్చే ఫైన్. బట్ ఒక మాస్ హీరో గాను లేదంటే ఒక ఫిల్మ్ ఒక యాక్టర్ హూ కెన్ డూ సమ్ మాస్ హీరో మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ లాంటి ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు డూ యూ ఫిట్ దట్, యూ విల్ ఫిట్ దట్ స్పెసిఫిక్ జానరా? 100%. ఓకే, నేను 100% ఒకవేళ నాకు ఎగ్జాక్ట్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు క్యారెక్టర్తో సంబంధం లేదు. ఇప్పుడు నేను ఆ స్టోరీకి నేను కరెక్ట్గా సరిపోతాను అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమా వచ్చేసి ఇప్పుడు నేను ఇదే లుక్లోకి వెళ్ళి నేను కమర్షియల్ సినిమా చేసేసి ఒక 2-4 కొట్టేసి 4 పాటలకి డాన్స్ చేసేస్తా అంటే ఎవరు నమ్మడు. అరే ఎవరెవరో బచ్చాడు ఇప్పుడు కమర్షియల్ 4 డైలాగులు కొట్టేసి హీరోయిన్ పట్టుకున్నా అంటే ఎవరు చూడరు. ఇప్పుడు ఒకవేళ ఆ క్యారెక్టర్ నాకు సెట్ అయింది, ఆ ఏజ్కి అంటే నా ఫేస్ ఆ క్యారెక్టర్కి సరిపోయింది అనుకుంటే ఐ కెన్ పుల్ దట్ ఆఫ్. దట్స్ నాట్ అ వెరీ బిగ్ డీల్. అదే ఇప్పుడు మాస్ క్యారెక్టర్ చేసినా కూడా నా ఏజ్కి సరిపోయేటట్టు ఉంది అనుకోండి, ఐ కెన్ పుల్ దట్ ఆఫ్. ఓకే. సో యూర్ క్లియర్ అబౌట్ దట్? యా, 100%. సో ఇప్పుడు ఏదో అర్జెంట్ గా నెక్స్ట్ ఏదో 4 ఫైట్లు చేయాలి లేదు. నేను ఐ డోంట్ లైక్ కమర్షియల్ సినిమాస్ బేసిక్ గా. ఐ లైక్ వెరీ స్టోరీ ఓరియంటెడ్. అలా అనుభవం చేయాల్సి వస్తుంది. 100% చేస్తాను సార్. ఇమీడియట్ గా అనేది ఇట్స్ ద పాయింట్. అంటే నేను కమర్షియల్ సినిమా ఆస్పెక్ట్ అంటే నా బాడీలో నా ఫేస్ లో కమర్షియల్ ఆస్పెక్ట్ కనిపించాలి. నేను చేసినా కూడా అది కనిపిస్తేనే అప్పుడు ఆ క్యారెక్టర్కి నేను చేసినట్టు కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆది సాయి కుమార్ ఫస్ట్ ఆది సాయి కుమార్ జూనియర్ కింద స్టార్ట్ చేసావు కెరీర్ 2011 అంటే 2011-12 టైంలో. సో టిల్ డేట్ నాకు చెప్పినట్టు 70 మూవీస్ దాకా చేస్తున్నావు ఆబ్వియస్లీ. సో ఈ 70 మూవీస్లో అంటే మీ బెస్ట్ అట్లా అని కాదు కానీ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యాడ్ విత్ ఆల్ దీస్ 70 ఫిల్మ్స్?
ఎవ్రీ సినిమా ఎవ్రీ డిఫరెంట్. ప్రతి సినిమాకి కొత్త ఎక్స్పీరియన్స్. అందరూ ఆల్మోస్ట్ టెక్నీషియన్స్ కొంతమంది కొన్ని ప్లేసుల్లో కలుస్తారేమో, కానీ ఎక్స్పీరియన్స్ మొత్తం ప్రతి సినిమాకి డిఫరెన్స్ ఉంటూనే ఉంటుంది. అంటే ఒక దాంట్లో నాకు వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక సినిమాలో వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక చిన్న బడ్జెట్ సినిమాలో మొత్తం అక్కడ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది, ఒక పెద్ద సినిమా ఎన్విరాన్మెంట్ తేడా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ప్రతి దాంట్లో తెలుస్తూనే ఉంటుంది. బట్ వన్ స్పెసిఫిక్ రోల్ లేదంటే వన్ స్పెసిఫిక్ ఫిల్మ్ దట్ గాట్ యు ఎనఫ్ రికగ్నిషన్ అంటే ఏంటి? ఫస్ట్ బాహుబలి, సీతారామం. ఫస్ట్ నాకు బాగా చూసిందంటే ఉయ్యాల జంపాల. ఉయ్యాల జంపాల అప్పుడు బాబా మామిడికాయ కోసివా అనేది చాలా మందికి గుర్తుండిపోయింది. దాని తర్వాత కృష్ణాడి వీర ప్రేమ కథ, బాహుబలి, సీతారామం, అలా బాబు బాగా బిజీ అని కూడా చేశాను. దాంట్లో కూడా కొంచెం లెంత్ ఉంటుంది క్యారెక్టర్. అవసరాలు శ్రీనివాస్ది. ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ వర్క్ అంటే చాలా డిఫరెంట్ ఫార్మాట్స్ అన్ని చేస్తున్నాం. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ జానర్, చేయలేదని ఏం లేదు, అన్ని చేస్తున్నాం ఆల్మోస్ట్ అన్ని. సో ఈ ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ లేదంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ కు బాగా వర్క్ చేసి ఇట్ కుడెంట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఇట్ డిజర్వ్డ్ అన్నట్టు అనిపించింది ఏంటి? ఆది అన్నదే నేను ఇంకొక సినిమా చేశాను, గరం అని. దాంట్లో బాగుంటుంది అది. అంటే చైల్డ్ చిన్నప్పుడు అయితే సీక్వెన్స్ ఏమైనా ఉందో అది బాగుంటుంది, కానీ ఎక్కువ మందికి తెలియదు అది. అందులో కూడా వాడు కొంచెం ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు అనమాట. ఇంట్లో మా నాన్న నేను స్కూల్కి వెళ్ళను, నాకు జ్వరం వచ్చేసిందని చెప్పి ఉల్లిపాయ సంఖ్యలో పెట్టేసుకుని నాకు జ్వరం వచ్చేసింది అన్న స్కూల్కి వెళ్ళను అంటాడు. స్కూల్కి వెళ్ళి సార్ ఏదో క్వశ్చన్ అడిగితే వీడికి తెలుసు అంటాడు. సార్ లేపేసి ఆన్సర్ చెప్పరా అంటే ఏదో చెప్తాడు. ఇంకా దానికి కొంచెం ఇట్లా ఎక్స్ట్రోవర్ట్, కొంచెం రఫ్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అందులో కూడా కొంచెం బాగుంటుంది అది. అది ఎవరికి తెలియదు బేసిక్గా. సో అది కొంచెం జనాలు తెలుసు అంటే కొంచెం అంటే నా ఎక్స్ట్రోవర్ట్ వర్షన్ కూడా కొంచెం జనాలు చూసేవారు అనమాట. నేను జనరల్లీ స్పీకింగ్ ఒక వెబ్ సిరీస్ లేదో చేసే ఒకటి కదా, వెబ్ సిరీస్ కూడా చేశాను. తరగతి గది దాటి అని ఆహాలో ఒకటి వచ్చింది, అది కూడా చేశాను. అది కూడా మాట్లాడుతుంటాడు బాగా. అందులో కూడా ఎక్స్ట్రోవర్ట్. యా, ఐ వెరీ బిగ్ ఎక్స్ట్రోవర్ట్ ఇన్ దట్ సిరీస్. నేను ఇందాక అన్నట్టు చిన్నప్పటి స్టార్డమ్ వచ్చేసి ఉంటుంది కదా ఆ ఏజ్ కే. సో ఇంట్లో కానీ లేదంటే బయట కానీ ట్రీట్మెంట్ ఎలా ఉండేది? ఇంట్లో పెద్ద తేడా ఏమి ఉంటుంది. నేను పెద్ద కొడుకుని, తమ తమ్ముడు చిన్న కొడుకు, అంతే. ఇదే ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్త ఎక్కువ నా పైన. అంటే నన్ను ఎక్కడికి పంపించరు. ఇప్పుడు మారిపోయిందిలేండి. ఇంతకు ముందంటే నన్ను ఎక్కడికి పంపించరు, ఏమి చేయనీరు, ఒక దగ్గరే కూర్చోవాలి. నేను స్కూల్కి వెళ్ళిపోయేవాడిని, ఇంటికి వచ్చేవాడిని, పని ఉంటే పనికి వెళ్ళిపోయేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. నేను ఎక్కడ మాట్లాడిన అసలు మొత్తం ఏమన్నా నేను డాడీగా చూసుకునేవారు అనమాట. బయట అంతా ఇంకా ఏమున్నా అరే యాక్టర్ రా, అరే ఏం చేస్తున్నావు, రాదురా ఇదిరా సినిమాలు, అది ఆ సినిమా ఏం చేసినావు, ఈ సినిమా ఏం చేసినావు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, ఆ హీరో ఏమన్నాడు, ఈ హీరోయిన్ ఏమన్నది, ఇవే ఉంటాయి అన్నమాట మొత్తం. ఓకే, చిన్న కాసిం గ్యాంగ్ లో ఉండేది సెట్స్ లో. అంతే ఉంటది పాపం. నేను వాళ్ళకి ఆన్సర్లు కూడా ఏం చెప్పలేను. ఏం చేస్తారంటే పని చేసిన కెమెరా ముందు ఉంచినాడు, ఇంటికి వచ్చిందా అంటే. పాపం సినిమా అంటే జనాలందరికీ ఏదో ఒక చాలా ఏదో ఆలోచిస్తుంటారు, పెద్ద అంత ఏం ఉండదు. అంటే సినిమా షూటింగ్ అంటే చేసి అలవాటు అయిపోయింది అనుకోవచ్చు, బట్ షూటింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత కష్టమో. 60-70 సినిమాలు చేస్తే ఎక్స్పీరియన్స్ అది. సో కమింగ్ బ్యాక్ టు అండి, అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఇప్పుడు జనాలు అయితే ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. స్పెసిఫిక్ గా మెంటల్ హెల్త్ గురించి కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ సినిమాలు మాట్లాడుతున్నాయి. మెంటల్ హెల్త్ అనే విషయాన్ని గురించి దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న సినిమాలు అసలు లేవు. రీసెంట్ గా అంటే నాకు తెలిసి 8 టైమ్ మెట్రో ఒక దాంట్లో రాజకొండ కొంచెం ప్రాపర్ గా మెంటల్ హెల్త్ అంటే ఏంటి, వై ఇట్ ఈస్ నీడెడ్, దాని గురించి మాట్లాడడం అనేది కానీ లేదా దాని గురించి డిస్కస్ చేయడం అనేది ఎంత క్రూషియల్ అనేది ఆయన కొంచెం ప్రాపర్ గా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక స్వీట్ డ్రామా లాగా. యా, ఇప్పుడు మీరు ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దట్ టు వెన్ ఇట్ కమ్స్ టు ద క్యారెక్టర్స్, ఇట్లా యంగ్ బాయ్ ఒక తీసుకొని దాని త్రూ ఇలా మెంటల్ హెల్త్ నెసెసిటీ ఏంటి, దాని లేదంటే పేరెంట్స్ కానీ అంటే చాలా సింపుల్ గా ట్రైలర్ లో ఉంటది కదా, ఏంటంటే మీ వాడు బిహేవ్ చేస్తున్నట్టు గాలి దూకిందండి అని. చాలా సింపుల్ అది. అంటే నువ్వు అన్నట్టు ఇందాక క్లీషేస్ అవన్నీ. సో మన సొసైటీ క్లీషేస్ కొంచెం వాడు ఏమన్నా ఇదిగా చేస్తున్నాడు, కొంచెం హైపర్ ఉంటేనేమో అమ్మో వాడికి అల్లరి అంటారు, లేదు కొంచెం డల్ ఉంటున్నాడు అంటేనేమో సైలెంట్ గా ఏదో ఉంటున్నాడంటే అమ్మో వాడికి దెయ్యం పట్టింది అంటారు. సో ఇలాగా ఈ టైప్ ఆఫ్ టిపికల్ మైండ్ సెట్స్ ని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఆన్ స్క్రీన్, సో దీనికి ఏంటంటే మీరు ఒక సొల్యూషన్ కూడా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఎంత డిస్కస్ చేయడం అనేది ఎంత క్రూషియల్, డిస్కస్ చేస్తే దీనికి ఒక కైండ్ ఆఫ్ కంప్లీట్ సొల్యూషన్ అని కాదు, అట్లీస్ట్ దీనికి ఏంటి, దీనికి గోయింగ్ ఫార్వర్డ్ హౌ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ వెల్, లేదంటే దాన్ని మనం ఎలా సొసైటీ ఎలా చూడాలి అనేది ఒక పర్స్పెక్టివ్ మీరు చూపించాల్సి ఉంటుంది. సో దానికి మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నారు గట్టిగా చలం విషయంలో, అట్ ద సేమ్ టైం
దాన్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు మీరు? జనరల్గా మీరు అన్నట్టు మనందరికీ కూడా తేడాగా బిహేవ్ చేస్తే ఏదో దయ్యం పట్టింది, గాలి సోకింది అని ఉంటుంది. అందరూ దాదాపు 90% పీపుల్ అదే నమ్ముతారు కూడా. మన సొసైటీలో వెళ్తే నమ్ముతారు. ఒకవేళ మీరెళ్ళి లేదండి మీరు డాక్టర్ చూపించండి అని ఏదైనా చెప్పినా కానీ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటానే ఉంటారు పాపం. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం అలాంటిది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. సరే అక్కడికి వెళ్తే నయం అయిపోద్దేమో, ఇక్కడికి వెళ్తే నయం అయిపోద్దేమో అని చెప్పేసి బాగా వెళ్ళి ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ అవి ఫాలో అవుతానే ఉంటారు మనవాళ్ళు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కంప్లీట్‌గా బుల్‌షిట్ ఎందుకు అటు వెళ్తారు అని చెప్తాడు డాక్టరు. ఆ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఫ్యామిలీస్ ఉంటాయి. ఆహ్, ఎవరైతే అబ్బాయి ఉంటారో, పిల్లలు ఉంటారో, గోత్రి పిల్లలని పెద్దోళ్ళు ఎనీబడీ ఎవరికైనా రావచ్చది. వాళ్ళ ప్రాబ్లమ్ దాంట్లో ఉంటారు పాపం. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ అటు ఇటు నలిగిపోతూ ఉంటారు. అంటే ఎమోషన్సే ప్లే చేస్తాయి వాళ్ళని బేసిక్‌గా అప్పుడు. వాళ్ళు అన్ని రకాలుగా నలిగిపోతా ఉంటారు. సో, హ్మ్. అది మనం 2 వైపుల నుంచి డిస్కస్ చేసాం మనం సినిమాలో. నిజంగా ఒక సూపర్ న్యాచురల్ గోస్ట్ దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళు, మనం నమ్మకాలను బట్టి ఎలా ట్రీట్ చేస్తారు, ఏంటి, ఆ వైపు మనం డిస్కస్ చేసాం. ఎందుకంటే మనం జనం నమ్మకాన్ని ఒక రోజులో టక్కని మనమేమి బ్రేక్ చేసేయలేము. ఎందుకంటే వాళ్ళు నమ్మింది అది నిజమో కాదో మనకు కూడా తెలీదు వాస్తవానికి. మనం సింపుల్‌గా ఎవ్రీథింగ్ సైన్స్ అనలేం. ఎవ్రీథింగ్ కూడా సూపర్ న్యాచురల్ అని కూడా అనలేం. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏందంటే, దాన్ని తీసుకొని 2 వైపులా డిస్కస్ చేయాలి ఫస్ట్. ఓకే. ఇలా చూస్తే ఎలా ఉంటది? ఇలా మనం నిజంగానే దీనికి సైకలాజికల్‌గా అంటే ప్రాబ్లమ్ అంటే ఎలా ఉంటది? అని డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసిన తర్వాత మనం దీనికి సినిమాటిక్‌గా ఒక సజెస్టివ్ ఎండింగ్ అనేది ఒకటివ్వాలి. ఒక సజెస్టివ్ ఎండింగ్ అయితే ఒకటిచ్చాం. అది మీకు ఇందాక చెప్పినట్టు ఎండింగ్‌లో ఒక, ఒక బాంబ్‌లాగా పేలుతది ఒకసారి. మనం ఇచ్చిన ఎండింగ్ సజెస్టివ్ ఎండింగ్ రియల్‌గా పే ఆఫ్ సినిమాకి. అది ఇంట్రెస్టింగ్‌గానే క్లోజ్ చేసాం. అది యాక్చువల్‌గా అందరూ జస్ట్ మీరు చూస్తారు కదా! మీకు చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పాలి అది ఎలా ఉందనేది. అంటే మనం ఇచ్చిన కంక్లూజన్ ప్రాపర్‌గా ఉందా లేదా? ఆ! ఎందుకంటే ఈ డీలింగ్ ఎంత ఉన్నా కూడా కన్క్లూజన్ ఏంటి? దాన్ని ఎలా కన్క్లూడ్ చేశారు? ఆ క్యారెక్టర్‌ని ఎలాగ దానికి ఒక ప్రాపర్ పే ఆఫ్ ఇచ్చారనేది మెయిన్ క్రైటీరియా ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా అవును. చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. అది అంటే ఇస్తూనే అంటే సినిమాటిక్ థ్రిల్ ఇస్తూనే ఈ ఈ సమస్యకి సొల్యూషన్ కూడా ఇచ్చానన్నమాట. ఓకే. 2 ఒకేసారి కోయిన్సైడ్ అవుతాయి మనకి మూవీలో. ఓకే. సో మెయిన్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సొల్యూషన్ యాక్చువల్లీ. అందుకే మీ క్లైమాక్స్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది. ఓకే. సో సూపర్ అండి. అంటే ఇంకా సినిమా గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి. కాకపోతే థింగ్ ఏంటంటే సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుంటే కనుక దేర్ విల్ బి మోర్ క్లారిటీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేరు, నేను ఎక్కువ డీటెయిల్స్ ఇప్పుడు మేము ఏం చెప్పినా మొత్తం సినిమా మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అవును. అంటే ఇది బేసిక్‌గా ఇది ఒక సూపర్ న్యాచురల్ ఆర్ సైకలాజికల్ ఏదైనా హారర్ అయినా ఇది మిస్టరీ ఫిల్మ్. సో అందుకని మనం డీటెయిల్స్ చెప్పకూడదు అనేది ఇప్పుడు అంటే ప్రతి ఒక్క షాట్ నెక్స్ట్ షాట్ కి కలిపే ఉంటది అనమాట మొత్తం ఎంటైర్ మూవీ మొత్తం. సో అంటే ఏ సినిమా అయినా చెప్పొచ్చు డీటెయిల్స్, ఒక మిస్టరీ ఫిల్మ్ లోనే చెప్పలేము. చెప్పకూడదు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఓకే సూపర్. సో బిఫోర్ క్లోజింగ్ సార్, సో ఇప్పుడు ఈ సినిమాతో యాక్టర్ గా లాంచ్ అయ్యావు, యాక్టర్ ఇన్ ద సెన్స్ లైక్ లీడ్ యాక్టర్ గా లాంచ్ అయ్యావు గట్టిగా చలో అనే సినిమాతో. సో ఈ సినిమా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నిఖిల్ ఏం చేశాడు ప్రీవియస్ ఫిల్మ్స్ అంటే ఆబ్వియస్గా గట్టిగా చలో ట్రైలర్ లేదంటే దాని తాలూకా సీన్స్ ఇంటర్నెట్ లో దొరికేవి చూస్తారు. చూసిన తర్వాత నిఖిల్ ఇలాంటివి కాకుండా మళ్ళీ లేదు వేరే కైండ్ ఆఫ్ సినిమా కూడా చేయగలడు, ఇందాక నువ్వు చెప్పినట్లు హారర్ యాక్షన్ చేయగలడు, హారర్ చేయగలడు, ఎనీ కైండ్ ఆఫ్ సినిమా అన్నట్లుగా. సో అది ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా క్రూషియల్. దట్ టు వెన్ యూర్ లాంచింగ్ యాజ్ ఎ లీడ్ యాక్టర్. ఒక క్యారెక్టర్ రోల్ గా ఉంటే కనుక దట్ డజంట్ మ్యాటర్. బట్ సో ఇప్పుడు ఒక నెక్స్ట్ ఇప్పుడు కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ యూ సెలెక్టింగ్. ఇందాక చెప్పినట్టు కొన్ని ఆల్రెడీ డిడ్ సమ్ ఫిలిం ఏంటది స్వాతి టీచర్. సో ఈ సినిమా ఆల్రెడీ చేస్తున్నారు. సో అందులో ఏ కైండ్ ఆఫ్ రోల్ అది కొంచెం ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్. ఓకే. సో అది కూడా ఒక సో బేసిక్గా ఒక బుక్ లోంచి ఒక లైన్ తీసుకుని దాన్ని ఎలాబరేట్ చేసి స్టోరీ రాశారు. సో ఇప్పుడు ఇలాగ డిఫరెంట్ గా ఇప్పుడు ఇందులో ఇంట్రోవర్ట్ క్యారెక్టర్, ఇప్పుడు ఇందులో ఇది కూడా ఇంచుమించుగా ఒక చిన్నపాటి ఇంట్రోవర్ట్ చిన్నపాటి కాదు కంప్లీట్ ఇంట్రోవర్ట్. ఓకే. సో ఇప్పుడు దెర్ ఆర్ హైయర్ ఛాన్సెస్ దట్ యుల్ బి టెంప్లేటెడ్ యాజ్ వెల్. లేదు ఈ కైండ్ ఆఫ్ రోల్స్ కో లేదంటే ఇలా కొంచెం సైలెంట్ గా ఉండే క్యారెక్టర్స్ మాత్రమే సెట్ అవుతాడు నిఖిల్ అనేది ఒక చిన్నపాటి ఒక టెంప్లేట్ క్రియేట్ అయిపోయి టైప్ కాస్టింగ్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మొన్నటిదాకా చైల్డ్ ఆర్టిస్ట్ టైప్ కాస్టింగ్ అయిపోయినట్టు ఇప్పుడు నువ్వు దీనికి అయిపోతావు. సో దీని నుంచి బయటపడడానికి వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కేర్ యూఆర్ టేకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎ స్క్రిప్ట్ యాజ్ వెల్ యాజ్ ప్లేయింగ్ ద క్యారెక్టర్? ఇప్పుడు నేను స్టోరీస్ వింటున్నాను. ఆల్మోస్ట్ కొంచెం
అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ లాగా ఏదన్నా కొంచెం చేద్దామని అనుకుంటున్నా. చూడ ఇంకా వచ్చే స్టోరీ బట్టి ఇంకా నేను చెప్పాను కదా ఇందాక, అంటే నా బాడీ నా ఫేస్ మొత్తం నా క్యారెక్టర్ కి సెట్ అవుతుంది అనుకుంటేనే చేస్తాను. ఒకవేళ స్టోరీ బట్ ఇమేజ్ బిల్డింగ్ క్రూషియల్ కదా ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక మంచి స్టోరీ వచ్చేసి నేను అది చేసేసి అది బాగోకపోతే దానికి జస్టిఫై చేసినట్టు నేను ఉండదు కదా. సో నాకు సరిపోయేటట్టు ఇప్పుడు చేస్తా. ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్ చేద్దామని అనుకుంటున్నా ఒకటి. ఓకే, బట్ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఇస్ ఫైన్, బట్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ దట్ నిఖిల్ వుడ్ నీడ్ అంటే ఏంటి? ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, గుడ్ యాక్టర్. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పినట్టు ఒక్క క్యారెక్టరే కాదు, ఒక్క బాడీ లాంగ్వేజే కాదు. ఐ వాంట్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్. నేను జనాలకి ఐ వాంట్ టు షో దెమ్ how many characters I can do, how many things I can show them అని. So more than a hero, you want to project yourself as an actor. Yeah, good. That is the ultimate. I want to prove I am an actor, I will be an actor. Okay, that's decent. అది ఆ క్లారిటీ ఉంటే ఇట్ వుడ్ బి వెరీ గుడ్. సో మరి మీరు చెప్పండి, లైక్ అంటే బ్రేకప్ 2013, మళ్ళీ ఇప్పుడు ఇది 2020, చాలా 12 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఇది పుష్కరం కాలం గ్యాప్ అవసరం ఉంటుంది సినిమాకి. అంటే ఇక్కడ మనం ఎవ్రీడే ప్రయత్నిస్తూనే ఉంటామండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సినిమా తప్ప వేరే మైండ్లో ఉండదు మనకి. రైటింగ్గా ఇంకోట జరుగుతూనే ఉంటుంది. బట్ ఆపర్చునిటీ అనేది రావాలి. అది ఒక్కొక్కరికి 5 years పట్టచ్చు, ఒకరికి 10 years పట్టచ్చు, ఒకటి 20 years కూడా పట్టచ్చు. అది వచ్చినప్పుడు చూపించాలి అంతే. సో నాకు ఇప్పుడు కరెక్ట్ ఆపర్చునిటీ ఈ సినిమాతో వచ్చింది. ఈ సినిమా డెఫినెట్గా నేను ప్రూవ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. నేను అనుకున్న మూవీ అయితే తీయగలిగాను. అది ఆడియన్స్కి సమ్ కనెక్ట్ అవుద్దని ఒక హోప్ఫుల్గా ఉన్నాను. ఓకే, సో కాబట్టి ఈసారి ఏంటంటే అంటే దీంట్లో ఈవెన్ రిజల్ట్తో పాటు డైరెక్టర్గా నేను ఎక్సెల్ చేయడానికి నాకు అవకాశం దొరికింది ఇందులో. సో అది చూసి ఖచ్చితంగా నాకు ఆపర్చునిటీ వస్తాయి అనుకుంటున్నాను ఇమీడియట్గా. సో వస్తే దాన్ని బట్టి రకరకాల స్టోరీస్, డిఫరెంట్ జానర్స్, యాక్షన్ ఫిల్మ్స్, క్రైమ్ ఫిల్మ్స్ అన్నీ నా దగ్గర డిఫరెంట్ ఉన్నాయి సబ్జెక్టులు. వాటిల్లో ఏది ఎలా వెళ్తుందో, క్రైమ్ డ్రామాస్ అన్నీ ఉన్నాయి. సో చూద్దాం ఎలాగా మనకి ఆపర్చునిటీ వస్తే అట్లా ముందుకెళ్ళాలి. అందరికీ ఇందులో ఛాన్స్ దొరికింది, ఎవరెవరు ఏం చేయాలని. కెమెరా సైడ్ కూడా మనోజ్ అన్న చేశాడు. కెమెరా సైడ్ కూడా అంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు నాకు ఎంత స్కోప్ వచ్చిందో చేయడానికి, సార్కి ఎంత స్కోప్ వచ్చిందో సార్ చేయడానికి, కెమెరా సైడ్ కూడా అంతే స్కోప్ ఉన్నది. ఎవ్రీథింగ్, మ్యూజిక్ వచ్చేసి, కెమెరా అన్ని ఆల్మోస్ట్ ఎవరు ఎంత చేయాలో అందరం అంత మ్యాక్సిమం పెట్టేసేవాళ్ళు. అంటే మీకు జనరల్ ఒక మాట మాకు వచ్చింది కాబట్టి ఒక లవ్ స్టోరీ లేకపోతే నేను డ్రామా ఫిల్మ్ లేకపోతే ఒక యాక్షన్ ఫిల్మ్, వీటన్నిటికంటే కూడా ఒక హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ చేయడానికి చాలా ఎక్కువ స్కిల్ కావాలి. డైరెక్టోరియల్ స్కిల్ ఆర్ టెక్నికల్ స్కిల్ కావాలి. అది ఒక్కటే అక్కడ. ఎందుకంటే అక్కడ రైటింగ్ పెద్ద సపోర్ట్ చేయదు. ఓన్లీ డైరెక్టోరియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్స్తోనే ఆ సినిమాని ఆడియన్స్కి ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి అందరికీ టెక్నికల్గా అందరికీ మంచి పేరు వస్తుంది. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యున్నారో అందరికి మంచి పేరు వస్తుంది అనేది. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఆడియన్స్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇస్తుంది అనేది ఒకసారి మీ మాటల్లో. 100% ఎవరికి బోర్ కొట్టదు. అందరూ ఒక కొత్త ఫ్రెష్ ప్రాజెక్ట్ చూసామని ఫీల్ అవుతారు. ఈ May 31st మూవీ రిలీజ్ అవుతుంది. అందరు థియేటర్లో పక్కా చూడాలి. ఓన్లీ ఎక్స్పీరియన్సే కాకుండా ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో, మనం దానికోసం ఏం కేర్ తీసుకోవాలో, జనాల గురించి అంటే ఈజీగా జడ్జ్ చేయడం కాకుండా ఎలా వాళ్ళు ఏ దాంట్లో వాళ్ళు వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో అంటే మనం ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. ప్రతి సినిమా విభిన్నంగా ఉంటుంది. జనరల్గా మనం ఒక స్టార్ సినిమాకి వెళ్తే సినిమా బిగినింగ్ నుంచే ఒక ఓవర్వెల్మింగ్ ఎలిమెంట్స్ అన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక్కో సినిమాలో అలా ఉండకపోవచ్చు. ఒక్కో సినిమాలో ఒక స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అయ్యి అలా మెల్లగా బిల్డ్ అవుతూ అక్కడి నుంచి మీకు స్లోగా వెళ్ళే కొంది ఒక ఎక్స్ట్రాడనరీ ఎక్స్పీరియన్స్ని ఇవ్వచ్చు సినిమా ఎండింగ్కి వెళ్ళేసరికి. ఈ రెండో కేటగిరీ చెందిన సినిమా ఇది. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని ఒక ఫ్రెష్ మైండ్తో, క్లీన్ మైండ్తో ఈ సినిమాకి వచ్చారంటే మీకు ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది అనేది నేను చెప్పగలను. ఓకే, సో ఎవ్రీ ఫ్రైడే స్టోరీ చేంజెస్ కాబట్టి వీళ్ళు సాటర్డే వస్తున్నారు. సరిపోదా సినిమా? 31st May 31st రిలీజ్ శనివారం. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.